నానమ్మ వస్తున్నా. టీ తాగుతారు రోజు పిల్లలు. అమ్మా కాయ పెట్టాను దీనికి పిల్లలకి అందరికి. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అను. గుడ్ మార్నింగ్ అన్ను అన్నావుగా. ఇగో తీసుకెళ్ళిపోయి ఆరిపోతాయి. తల్లి వాళ్ళందరూ అంటారు మనరాళ్ళతో బాగుంటున్నావు శాస్త్రం అంటారు తల్లి. ఊరికాడు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఇగో దీంట్లో పోయి కాలిపోతే ఎట్ట దాంట్లో పోయి ఒకరికి మున్సిన్కి పో గ్లాసు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పారు గుడ్ మార్నింగ్. హాయ్ అండి మీ అందరికి గుడ్ మార్నింగ్. రాత్రి వచ్చేసాకే 10:30 అయింది. ఇంకా చెప్పే కదా రాత్రి ఫుల్ వీడియోలో ఉంది. మా నాన్నమ్మ కాఫీ పెట్టేసింది. అయ్యారు వాటిని గుడ్ మార్నింగ్. వాతావరణం అంతా చాలా చల్లగా ఉంది. పక్కన పాక అంతా వేయాలి. వాన పడే తట్టు కూడా అట్లా అయితేనే మమ్మల్ని పాక వేయడానికి పిలిపించారు. ఆ పాక ఖర్చు ఎంత తెలుసా? 10,000 అంట వేస్తే. అయిపోయింది. స్టేల్ అన్ని తీసుకొచ్చాడు. పట్టగట్టి ఆ కర్రలు పెట్టి ఇంకా తడి అయ్యింది. తాటి మట్లేసి గట్టికి కట్టాలి. ఈ పూట అయితే ఎట్టయినా ఈ పూట చేస్తే ఏదైనా ఒకరోజు మీకు ఎందుకు రేపు సాయంత్రం అయితే మేము వస్తాము. మేము ఊరికి వెళ్ళిపోతాం. సాయంత్రం అయితే మేము వస్తాం. ఇంకా మా కోసం అని చెప్పేసి మా నాన్నమ్మ పొద్దున్నే కాఫీ అయితే పెట్టేసింది. కాఫీ అయితే తాగేద్దాం. మనం ఇక్కడికి వస్తేనే కాఫీ తాగేది ఎక్కువ. ఇంటికాడ ఇద్దరమే కదా, ఎక్కువ పెట్టను. ఎప్పుడన్నా తాగాలనిపిస్తేనే కాఫీ పెడతాను. మా నాన్నమ్మ అయితే తెల్లారిపాటికి కాఫీ పెట్టేస్తుంది. ఇదే కాఫీ టేస్ట్. ఈలోపు అయితే మా కోసం బుజ్జి కూడా టిఫిన్ అయితే రెడీ చేస్తుంది. ఏం టిఫిన్ బుజ్జి? ఉప్మా. అసలు అందరికి ఇది ఒక ఫేమస్ అయిపోయింది. ఎవరన్నా చుట్టాలు వస్తే ఉప్మా చేసి కవ్వకం పెట్టేస్తున్నారు. అంతేనా? అదే అంతే. ఓకే అండి, కాఫీ తాగేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేసి వచ్చిన పని అయితే చూసేద్దాం. వచ్చిన పని కారణం అనేది ఏంటంటే చూపిస్తాను, చూసేయండి. ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి పాక వేయాలంట. ఇక్కడ ఇగో ఇవన్నీ ఉన్నాయి కదా తాటి మట్టలు. ఇంక ఇవన్నీ దీని మీద పర్చేస్ చేయాలా కర్రలు కట్టి. ఇంక వాళ్ళిద్దరి వల్ల కాదు, మొక్కలే కదా, అందుకని చెప్పేసి మనం కూడా కొంచెం హెల్ప్ చేద్దాం. ఈలోపు అన్నయ్యల కాడికి కూడా వెళ్ళరాలేదు. మా ఆశ్రిత చూడండి మామకి ఎంత పని చేస్తుందో. కాఫీ తాగిపో. అమ్మమ్మ పెట్టింది నిజమా. పోషిస్తుపో, నీకు కూడా పోషిస్తుపో. ఇక్కడికి వస్తేనే మా పిల్లలు సాగింపు, మామూలు సాగింపు కాదు అసలుకి. టీ తాగి పని చేసిందంట. ఆయన వచ్చేసి మా తాతగారు. బావా ఆస్త చూడు, టీ తాగి పని చేసిద్దంట. హ్యాండ్ వాష్ చేస్తుంది ఇప్పుడు దాకా ఆడి పిల్ల. ఏంటి ఇల్లు అంతా క్లీన్ అయిపోయిందంటేనా మొత్తం? ఇక్కడ సెల్ఫ్లు పెట్టించుకొని. ఏంది తిరుగు నాకెళ్ళి మొహం కడుక్కున్నావా? కండవు అమ్మమ్మ కాడే ఉందనుకుంటా పో. మా తమ్ముడు అయితే రీసెంట్గా ఏసీ అయితే తెచ్చాడు. ఏం కంపెనీ బుజ్జి ఇది? హార్పరా?
మనకి ఇంగ్లీష్ రాదుగా, అందుకే నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. ఇవి ఇక్కడ వచ్చేసి మా తాతయ్య గారు ఉన్నారు చూసారా, అదిగో జూబులు చేసి పెట్టాడు కదా, అదిగా అతను మా తాతయ్య గారు. ఇల్లు బాగా కనిపిస్తుంది. కాఫీ ఇచ్చి తెలు నేను వస్తున్నా అప్ప మరి. పసుపు కొద్దిగా వేసా. చాలు, ఎక్కువ వేయకూడదు. ఉప్మాకి కావాల్సినవి రెడీ చేసేస్తుంది, త్వరగా చేసాయమ్మా. ఈ టయానికి మేనాలకి టిఫిన్ చేయడం కూడా అయిపోయింది ఇంటికాడ. అదే ఇంకెప్పుడేమో ఒక రోజుకి మేము ఉన్నాం, ఒక రోజుకి. ఓకేనండి, మనకి ఇక్కడ బ్రష్లు లేవు కదా, అందుకని మనం యాప్లా వచ్చేసి మొహం కడుకుంటున్నాం. మా తమ్ముడు వచ్చేసి ఇప్పుడే బ్రష్ చేసేసి టిఫిన్ చేస్తుంది కదా వదిన, రాజీ బుజ్జి. ఇంకా ఈ లోపు అయితే అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చేసి బుడ్డోడిని అయితే వదిలిపెట్టి పనికి అయితే వెళ్ళారు. ఇంకా బుడ్డోడు వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. ఇదిగో సుహాస్ వచ్చేసి వాళ్ళ మమ్మీ డాడీ మా నాన్నమ్మ కడ వదిలిపెడతారంట ఇప్పుడు. మా తమ్ముడు వచ్చేసి బ్రష్ చేసేసి ఉప్మా 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 వాటి టేస్ట్ మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ తింటాలేనా. కానీ హాయ్ సుహాస్, ఓయ్ ఉంటున్నాడా వీడు, గొక్క పట్టుకుని ఉంటాడా? అమ్మో వాడు గొక్క పడతాడు, అమ్మో వాడి నుంచి నాకు భయం. ఎంత ఇచ్చాడు మీ నాన్న నీకు? ఎంత ఇచ్చేళ్ళాడు మీ నాన్న? ఉప్మా వేసుకొస్తాను అమ్మా. రెడీ అయిందా ఉప్మా? ఉప్మా చాలే. అండి ఇంకా వేడిగా ఉదయం టిఫిన్ వచ్చేసి ఉప్మా, దీంట్లోకి వచ్చి పంచదార చాలు. చిన్నమ్మండి హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. తినండి, టిఫిన్ చేసింది. ఉప్మా తీసుకోండి. చిన్నమ్మండి వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్, అదే చెప్పే కదా, అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. అక్కడైతే అంటూ ఉంటారు, ఎక్కడ వచ్చేసి అందరు హాయ్ అని చెబుతారు, అదే ఫుల్ హ్యాపీ. అక్కడ మనం తీయలేండి, మళ్ళీ అదొక మాట ఎందుకు లేక అని చెప్పేసి అక్కడ మనం తీయము వీడియోస్, ఎవరిని పరిచయం చేయను నేనైతే. ఇంకా ఓలియన్ నా వాటికి నేనే, నా పిల్లలు, మా ఫ్యామిలీ, మా హస్బెండ్, మేము 5గురమేనండి. ఏదైనా చేయాలంటే ఇంక ఇట్లాగ వచ్చినప్పుడే మమ్మీ వాళ్ళతోటి, డాడీ వాళ్ళతోటి, ఇలాగా వీళ్ళతోటి, ఇప్పుడు చూస్తారు కదా మా చిన్నమ్మ వాళ్ళతోటి, అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఇక్కడ. ఇదిగో ఇట్ట నొక్కేసా. హాయ్ మమ్మీ. ఉప్మా టేస్ట్ బాగుంది. కొంచెం బంద్. ఉప్మా టేస్ట్ బాగుంది. కొంచెం బంద్ పంచదార వేసుకో. మమ్మీ లైటు సన్నది.
మాట్లాడు. ఏంది హాయ్ కలర్ వచ్చింది. తిను తిను నేను తర్వాత తింటా. తిను చదువుతుంటా. ఓకే. మంచులు మంచులు. హాయ్ ఇంకా 2 డేస్లో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. 2 డేస్లో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఇటు మాట్లాడుతున్నాను పిల్ల మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటున్నా మాట్లాడు నోట్లో పెడతావా హాయ్ పందరు ఇద్దరమ్మా పందరంటే మా అమ్మ నేను రాత్రి వచ్చేసాం. రాత్రి తెగ వర్షం పడింది కదా మమ్మీ. అయినా మనం చలికి అల్లాడాం కదా. ఈ చీర బాగుంది. అసలు నాకు ఇది ఎవరిది తెలీదు. ఇది జిమ్ అమ్మమ్మది. జమ్మమ్మది. హాయ్ ఏం చేస్తున్నాడు? బాగున్నాడా? అరే పక్క హాయ్ నాకు ఫ్రెండ్స్. మా అమ్మ నేను